ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక దుగ్గిరాల ఇంట్లో స్వప్న కూతురు బారసాల ఫంక్షన్ తయారవుతూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు రావడం హడావుడిగా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉండగా ఇక కనకం కూడా వస్తుంది. ఇంతలోనే స్వప్న పాపకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇందిరాదేవి మహాలక్ష్మి శుక్రవారం పూట మహాలక్ష్మి పుట్టింది, ఇంకా ఆలస్యం ఎందుకు, లక్ష్మీదేవనే పెడదాం అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడి నుంచి కావ్య అమ్మమ్మ చాలా బాగుంది, నిజమే ఆడపిల్లలు ఎప్పుడూ లక్ష్మీదేవులే అని చెప్పి అంటూ ఉండగా అవునవును మీ ఇంటిలో ముగ్గురు లక్ష్మీదేవులు మా ఇంట్లో చొరబడి ఇక్కడున్న ధనమంతా దోచుకుంటున్నారు కదా అని చెప్పి రుద్రాణి అంటుంది. ఇక ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు, ఇక్కడ ఇక్కడ జరిగేది మీ మనవరాలు ఫంక్షనే, ఎటొచ్చి నా పిల్లల్ని ఎందుకు మాట్లాడుతున్నారు, అయినా మీకు ఎట్నుంచి ఎటొచ్చినా నా మొహం నా పిల్లల మొహం మీకు పడదు కదా అని చెప్పి కనకం అంటూ ఉంటుంది. కనకం నువ్వు అనవసరంగా ఎందుకు రాయేస్తావు, తెలుసు కదా ఆ రుద్రాణి ఎలాంటిదో అని చెప్పి అపర్ణ అంటుంటే వదినా అని చెప్పి అంటుంటే వెంటనే స్వప్న ఇక నువ్వు నోరు ముయ్యత్తా, అనవసరంగా అరిచి గోల చేస్తే ఇక మా అమ్మ సంగతి తెలుసు కదా, నిన్ను బయటికి పంపించేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే పంపించేస్తుంది ఇంకొంచెం సేపు ఆగితే ఇల్లు రణరంగంగా మారుతుంది అనగానే చాలే కానీ పేరుని చెవులో 3 సార్లు చెప్పి ఉయ్యాల్లో వేయాలి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఇక దానలక్ష్మి అలాగే ప్రకాశం ఇక అక్కడే ఉంటారు. ఇంతలోనే ఇక అప్పు కూడా మంచిగా డ్రెస్అప్ అయ్యి కిందికి వస్తుంది. డ్రెస్ వేసుకొని చాలా అందంగా తయారై వస్తున్న అప్పుని దానలక్ష్మి పరిశీలనగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం అమ్మ అప్పు మహాలక్ష్మిలాగా ఉన్నావు అనగానే ఇక నవ్వుకుంటూ థ్యాంక్ యూ మావయ్య గారు అని చెప్పి అంటుంది. ఏమండి ఏంటి తెగ పొగిడేస్తున్నారు, దాన్ని ఎందుకు అలా అన్నారు అనగానే ఇది బాగుంది మహాలక్ష్మిలా ఉందంటే నీకేంటి తప్పు, ఎంతైనా అప్పు ఇంటి కోడలు, కళ్యాణ్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, తనేమి నార్మల్గా ఏమీ లేదు కదా, చక్కగా పోలీస్ ఆఫీసర్ అయిపోయి ఈరోజు ఇంత గౌరవమైన స్థానంలో ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలోనే కారు వచ్చి ఆగి అనామిక ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన అనామికను చూసి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే అక్కడే ఉన్న కనకం కూడా నిలదీస్తుంది. నిన్ను ఎవరు పిలిచారు ఇక్కడికి వచ్చావు అనగానే ఇంతమంది అమాయకులను చేసి ఆడిస్తుంది నీ కూతురు, అలాగే నీ అల్లుడు, ఈ విషయం బయట పెడితే మీకే తెలుస్తుంది నేను ఎందుకు వచ్చాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. ఇక వెంటనే కావ్యరాజ్కి అర్థమైపోతుంది. ఇదిగో అనామిక మర్యాదగా బయటకు వెళ్ళు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు అనగానే వెంటనే రుద్రాణి అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ కావ్యరాజ్ ఏదో దాస్తున్నారు, అది విషయం బయటపెట్టడానికే ఇక అనామిక వచ్చినట్టుంది, అలాంటిది అనామికని ఎందుకు బయటకు పంపించేస్తావు అని చెప్పి అంటూ ఉంటే ఇక దానలక్ష్మి వెంటనే ఏంటి ఏం నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చావు, మేమందరం అమాయకులు అంటున్నావేంటి, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు అనగానే వస్తున్నాను అక్కడికే వస్తున్నాను, ఈ దుగ్గిరాల కుటుంబం ఎన్ని సంవత్సరాలుగానో పేరు ప్రతిష్టలని డబ్బుని హోదాని సంపాదించుకుంది. ఈ డబ్బంతా కూడా ఈ ఆస్తులంతా కూడా తాకట్టు పెట్టి 100 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ఇంటికి మీ ముద్దుల మనవరాలైన ఇగో ఈ కావ్య చేసిన పని ఇంట్లో ఎవరికి చెప్పకుండా కవర్ చేసుకుంటూ ఇద్దరు కూడా ఇక హ్యాపీగా ఇగో ఇట్లాగా ఫంక్షన్లలో నవ్వుతూ తిరిగేస్తున్నారు. అసలు నిజానికి 100 కోట్ల ప్రాపర్టీ అప్పు చేసి వీళ్ళిద్దరూ ఆ డబ్బంతా ఏం చేశారన్నది ఎవరికీ తెలీదు. లెక్కలు అడిగితే నెలని 2 నెలలని 3 నెలలని తప్పించుకుంటున్నారు. ఈ విషయం బయట పెట్టడానికే వచ్చాను. మీరందరూ అనుకోవచ్చు ఏంటి అనామిక అబద్ధాలు చెప్తుందేమోనని, కానీ ఈ అబద్ధాలన్నీ కాదని ప్రూవ్ చేయడానికే ఏకంగా డాక్యుమెంట్స్ పేపర్లు తీసుకొచ్చాను, కావాలంటే చూడండి అని చెప్పి అందరికీ కూడా ఎప్పటి నుంచో కావ్యరాజ్ చేసిన పనిని ఇక అందరి ముందు రివీల్ చేసేస్తుంది అనామిక. ఒక్కసారిగా ఆ పేపర్స్ చూసి షాక్ అయిపోతారు. ముఖ్యంగా అక్కడే ఉన్న ఇందిరాదేవి ఇక చూసి ఒక్కసారిగా రే రాజ్ ఏంట్రా ఇదంతా, ఈ అనామిక తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ పేపర్లో 100 కోట్ల రూపాయలు అప్పుందని చెప్తున్నారు, ఏంట్రమ్మా ఏంటి అని చెప్పనగానే అందరూ కూడా ఇక రాజ్ కావ్యని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా రాజ్ కావ్య తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి ఇప్పుడు చెప్పండి సమాధానం, నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేంత ఈజీ కాదు కావ్య, ఇప్పుడు చెప్పు ఈ విషయంలో
ఎందుకు ఎందుకు దాచిపెట్టి 100 కోట్ల రూపాయలు ఏం చేశారో ఈ కుటుంబ సభ్యులకి చెప్పండి అని చెప్పాను. కానీ మేము చెప్తాము, మా కష్ట నష్టాల్లో నీకెందుకు, మేము అప్పే చేస్తామో లేదంటే ఇంకా డబలే చేస్తామో, నువ్వెందుకు, నువ్వెవరివి అని చెప్పి కావ్య అంటూ ఉంటే, చాలా ఆపు అని చెప్పి చాలా పెద్ద గొంతేసుకొని రేస్ చేస్తుంది ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య ఒకసారి నేను చెప్పేది అనగానే, ఏంటి నువ్వు చెప్పేది నేను చేసేది, 3 నెలలు పాటు మమ్మల్ని ఇక ఊరట పెట్టి 100 కోట్ల రూపాయలు పట్టుకొని రుద్రాన్ని చెప్పినట్టు ఏ ఫారెన్ వెళ్ళిపోవడానికే ఈ ప్లాన్ అంతా వేస్తావని నాకు అర్థమైంది. అయినా నీ మాటలు నమ్మి మేము ఊరుకున్నాం చూసావా, అదే మా బుద్ధి తక్కువ. 100 కోట్ల రూపాయలు అప్పు చేస్తారా, ఎవరిని అడిగి చేస్తారు? మీ ఆస్తిని మీరు ఏ విధంగా చేసుకున్నా ప్రాబ్లం లేదు, మా ఆస్తి కూడా ఇందులో ఉమ్మడిలో ఉంది. అలాంటి మా ఆస్తిని కూడా మీరే పెట్టుకొని ఇక అప్పుల్లో అందరినీ చూపించి మా ఇంట్లో అందరినీ బాధ పెడుతూ ఆ డబ్బుని మీరు అనుభవిద్దామని చెప్పేసి ఫారెన్ ట్రిప్ వేస్తున్నారు. ఇదంతా కూడా ఇక నిజం తెలిసిపోతుందని ఈ అనామిక వచ్చి చెప్తుంటే పంపించేస్తున్నావు. ఇంకా నీ నిజ స్వరూపం గురించి ఏం ఆలోచించాలి అని చెప్పి అందరి ముందు కావ్యని చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక అప్పుడు రాస్ అయితే, ఆగుతారా, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? పిన్ని, నేనేమి ఆస్తులన్నీ కూడా కావ్య నేను పాడు చేశామని మీరు అందరూ అనుకుంటున్నారేమో. ఈ అనామిక చెప్పినట్టు 100 కోట్ల రూపాయలు అప్పు ఉంది, కానీ మేం చేసింది కాదు. ఒక వ్యక్తి చేసిన పొరపాటుకి ఇక ఆ వ్యక్తి గురించి వెతికి వేసరించిపోయి టైం అడిగి బ్యాంకులో ఈ ఆస్తినంతా తనఖా పెట్టి 100 కోట్ల రూపాయలు కట్టాలని మేము నిర్ణయించుకున్నాము, కట్టేశాము. ఇప్పుడు ఎలాంటి అప్పు లేదు, కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పి ఇక రాజు వచ్చి బ్యాంక్కి డబ్బు చెల్లించిన 100 కోట్ల రూపాయలు డాక్యుమెంట్స్ చూపిస్తాడు. ఇక సుభాష్ అలాగే అపర్ణ ఆశ్చర్యపోతారు. ఏంట్రా రాజ్, ఇదంతా ఏంటి? అప్పు అంటున్నట్టు ఆమె చూపిస్తే తీర్చేశామని నువ్వు చూపిస్తున్నావు. ఇప్పుడు అప్పు తీర్చిన సమస్య పక్కన పెడితే అసలు ఈ సమస్యని ఇంట్లో ఎవరికి చెప్పకుండా మీ నెత్తిన వేసుకోవడం ఏంటి? ఇక ఈ మనిషి వచ్చి నీ గురించి ఇలా మాట్లాడడం ఏంటి? ఇప్పటికైనా నోరు తెరిచి చెప్పండి అనగానే ఇక అప్పుడు రాజ్ విషయం మొత్తం చెప్తాడు. ఇక తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చి ఇక కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్లో తాతయ్య చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఇక కరెక్ట్గా బ్యాంకు వాళ్ళు ఇక మన ఆస్తుల్ని జప్తు చేసుకోవడానికి వచ్చారు మమ్మీ. ఇక ఆ విషయంలో తాతయ్య సంతకం పెట్టడం, తాతయ్య 100 కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టినట్టుగా నేను చూపించారని ఇక ఆ సంతకానికి విలువిచ్చి ఆ అప్పు మేము కడతామని డిసైడ్ అయ్యాము. ఆ టైంలోనే కావ్య నాకు మంచి సలహా ఇచ్చి 20 కోట్ల రూపాయలు కట్టాలని ఇక నాకు ముందుకు నడిపించింది. ఇక కావ్య చెప్పినట్టుగా నేను తల వంచి అన్నీ చేశాను, కానీ అన్నిట్లోనూ సక్సెసే వచ్చింది. ముఖ్యంగా ఈరోజు 100 కోట్ల అప్పు బ్యాంకుకి చెల్లించేసి చక్కగా మన ఆస్తిని మనం కాపాడుకున్నాం మమ్మీ. ఈ విషయం బారసాల ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మీ అందరికీ చెప్పాలని అనుకున్నాను, కానీ ఇక ఇగో ఈ రకంగా తెలిసింది. ఈ అనామిక చెప్పినట్టు నేను ఏ బ్యాంకుకి అప్పులేం మమ్మీ అనగానే ఇక సుభాష్ ఒక్కసారిగా, ఒరే రాజ్, ఏంట్రా ఇదంతా, ఇంత పెద్ద విషయాన్ని నువ్వు హ్యాండిల్ చేస్తూ కోడలు నువ్వు ఇంట్లో అందరి ముందు మాటలు పడుతున్నారు. ఇప్పుడు కూడా నువ్వు 100 కోట్ల ప్రాపర్టీని నువ్వు కాపాడితే కూడా చూసావు కదా మీ పిన్ని ఏ రకంగా మాట్లాడుతుందో అనగానే ఇక వెంటనే రుద్రాని ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి ఇద్దరు అవాక్కైపోతూ ఉంటారు. ఇక అనామిక అయితే, నువ్వు చెల్లిస్తే చెల్లించవు, కానీ 100 కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేశారు కదా, ఈ విషయం గురించి మీరు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు కదా అని చెప్పి ఇక ఏం మాట్లాడాలో తెలియక, ఇదేంటి వీళ్ళు బ్యాంకు వాళ్ళకి ఎప్పుడు డబ్బు కట్టేశారు, ఇంకా నెల రోజులది కట్టాలని బ్యాంకు వాళ్ళు చెప్పారు కదా, ఎంతలోనే వీళ్ళు ఎప్పుడు కట్టారబ్బా అని చెప్పి ఇక ఏం మాట్లాడాలో తెలియక ఇక తడబడుతూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే రుద్రాని అందుకుంటుంది. ఈరోజు ఇక ఈ అనామిక వచ్చి నిజం చెప్పింది కాబట్టి తెలిసింది, లేదంటే ఇక మాకు ఏ విషయమో తెలియదు. అయినా 100 కోట్ల రూపాయలు వాడెవడో సంతకం పెట్టి వాడెవడో ఇక ఎగ్గొట్టేస్తే వాడి తరపున మమ్మల్ని అందరినీ బాధ పెట్టి 100 కోట్ల రూపాయలు అక్కడ కట్టడం ఏంటి? ఇంకొక 100 కోట్ల రూపాయలు మన అకౌంట్లో ఉండాల్సింది 100 కోట్ల రూపాయలు ఇక తగ్గించావు అంటే నువ్వేమీ ఆస్తి పెంచలేదు, ఆస్తిని ఇంకా తగ్గించావు. ఈ ఆస్తి మొత్తం కూడా ఇక బ్యాంకు వాళ్ళకి చెందకుండా మన దగ్గరే ఉండే డబ్బుని బ్యాంకు వాళ్ళకి కట్టావు. పెద్ద ఏదో అందరికంటే సాధించేసినట్టు చెప్తావేంటి రాజ్ అనగానే ధాన్యలక్ష్మి కూడా వెంటనే ఇక రుద్రాని మాటలకి వకాల్తాగా, అవును నిజమే,
ఈ విషయంలో నేను కూడా నీ మాటే రుద్రాని. నిజానికి 100 కోట్ల ప్రాపర్టీని ఇంకొక 100 కోట్ల రూపాయలు పెడితే 200 కోట్ల రూపాయలు అయ్యేది. అలాంటిది 100 కోట్ల రూపాయలు ఎవడో నెత్తిని పోసినట్టు వాడు ప్లేట్ తిప్పించేసి వెళ్ళిపోతే ఏదో మావయ్య గారు సంతకం పెడితే ఆ సంతకానికి పెద్ద విలువ ఇచ్చి 100 కోట్లు కట్టాల్సిన అవసరం ఏముంది? మావయ్య గారే కోమాలో ఉన్నారు. ఆయన సంగతి నువ్వెందుకు పట్టించుకోవాలి అనగానే ఒక్కసారిగా ఇందిరాదేవి సారీ ధాన్యలక్ష్మి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది. ఏంటత్తయ్య నేనేం తప్పు మాట్లాడాను అనగానే తప్పున్నారా? ఈ ఆస్తి ఏమని అత్తగారి ఇంటి నుంచి తెచ్చుకున్నావా, లేదంటే ఈ రుద్రాని వీళ్ళ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చిందా? మీరిద్దరూ రూపాయి గురించి కూడా మాట్లాడడానికి వీల్లేదు. ధాన్యలక్ష్మి, నువ్వు మీ అత్తగారి నుంచి ఇక మీ అమ్మ వాళ్ళ ఇంటి నుండి పసుపు బట్టలతోనే వచ్చావు. నీ నుంచి రూపాయి కూడా ఆశించలేదు. మీ మావయ్య గారు ప్రతి ఇటుక కూడబెట్టి ఇంత ఇల్లును కట్టి ఇన్ని ప్రాపర్టీలను చేసి ఆయన ఈరోజు కోమాలో ఉన్నాడని తెలిసి ఆయన పేరుకి విలువ లేదు, ఆయన సంతకానికి విలువ లేదు అంటున్నావే, ఇదెక్కడ న్యాయం? కావ్యారాజ్ ముందు నుంచొని ఈ విషయం మనకెవరికి చెప్పకుండా వాళ్ళ నెత్తి మీద వేసుకొని అప్పు తీర్చాము అంటే ఆ విషయంలో కూడా మీరు నెగటివ్గా ఆలోచిస్తున్నారంటే మీరు అసలు మనుషులేనా అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఇంతలోనే ఒక్కసారిగా ఇక అప్పుడు వస్తాడు సీతారామయ్యతో పాటు బ్యాంకు వాళ్ళు కూడా వస్తారు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ చూసి బావా హాస్పిటల్ నుంచి నువ్వేంటి బావా అనగానే, చిట్టి నువ్వు కంగారు పడద్దు, నాకేమీ అవ్వలేదు, నేనంతా బాగానే ఉన్నాను, నువ్వు అనవసరంగా బాధపడమాకు, నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనగానే ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. తాతయ్య ఏంటి తాతయ్య అనగానే, నేను కోమాకి వెళ్ళిపోయిన తర్వాత కోమాకి వెళ్ళి నెక్స్ట్ తర్వాత నేను ఒకరోజు మెలకువకు వచ్చిన తర్వాత నాకు మీరందరూ కూడా వచ్చి పరామర్శించి ఇంకొక వారం 10 రోజుల్లో ఇంటికి తీసుకొని వద్దామని మీరందరూ వెళ్ళిపోయారు. కానీ నాకు నా మనవడు నా మనవరాలు ఇద్దరిని చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఇద్దరిని అలా కలిసి వాళ్ళిద్దరూ ఒకటిగా వెళ్ళడం నేను గమనించాను. ఒక్కసారిగా రాజుకి ఇక కావ్యని ఇద్దరిని పిలిచి కూర్చోపెట్టి మీరిద్దరూ ఒక్కటయ్యారు అంతే చాలు అని చెప్పి ఇక చాలా సంతోషపడ్డాను, గుర్తుంది కదా అనగానే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా అవును తాతయ్య అవును, కానీ ఇప్పుడు ఇదంతా అనగానే ఇప్పుడే ఇదంతా కావాలి. నేను కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు కావ్య ఇంట్లో లేదు, ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లో ఉంది. రాజ్ కూడా కోపంతో ఆవేశంతో నా భార్య తప్పు చేసిందనే దీంట్లోనే ఇక కావ్యని కనీసం క్షమాపణ కూడా అడగకుండా ఇంటికి తీసుకురాలేదు. కావ్య ఇంటికి వచ్చింది. చిట్టి నువ్వు నేను వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకొని వచ్చాము, కానీ రాజ్ మాత్రం కావ్యని ఒక భార్యలాగా కూడా చూడట్లేదు. అది నేను తెలుసుకున్నాను. ఇక అందుకే కావ్య పేరు మీద ఆస్తి రాశాను. తర్వాత అనుకోని పరిస్థితిలో నేను కోమాలోకి వెళ్ళిపోయాను. కానీ తర్వాత తెలిసింది వీళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారో అన్నది. నిజానికి నేను కోమాకి వెళ్ళక ముందే నేను బ్యాంకు వాళ్ళతో మాట్లాడాను. నా పేరు మీద ఇక ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలి, ఖచ్చితంగా నా మనవడు నా మనవరాలు ఈ రకంగా అయితేనే కలుస్తారని నేను పథకంగా బ్యాంకు వాళ్ళకి అప్రోచ్ అయ్యాను. నాకు ఒంట్లో బాగుంది, నేను అన్ని విధాలా బాగానే ఉన్నాను అనుకున్నాను. కానీ దేవుడు ఇదిగో ధాన్యలక్ష్మి పెట్టిన గొడవకి నాకు ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాను. కానీ నిజానికి నేను వేసిన ప్లాను బ్యాంకు ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేశారు. నేను చెప్పినట్టుగానే చేశారు చిట్టి. నేను నా ఫ్రెండ్కి షూరిటీ సంతకం పెట్టానని చెప్పి ఆ సంతకాలు చూపించి ఆ ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తామని ఇక బెదిరించమని చెప్పాను. దాని ప్రకారమే ఈ బ్యాంకు మేనేజర్లు రాజ్కి కావ్యకి వచ్చి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులందరికీ ఈ విషయం చెప్పకుండా వాళ్ళిద్దరే ఇక ఒక్కటయ్యి అలాగే జీవితంలో కూడా కలిసిపోయి మరి ఇక మొత్తానికైతే 100 కోట్ల రూపాయలు బ్యాంకుకు కట్టారు. ఆ 100 కోట్ల రూపాయలు బ్యాంకు వాళ్ళకి వెళ్ళలేదు రాజ్. నువ్వు 100 కోట్ల రూపాయలు మీ ఇద్దరు కలిసి సేమ్ ఆస్తిని మళ్ళా సంపాదించారు. మీ ఇద్దరికి అంత బలం ఉందని చెప్పడం కోసమే నేను ఐడియా వేశాను. కానీ దురదృష్టవశాత్తు నేను ఇక కోమాలోకి వెళ్ళిపోయాను. అందుకే ఇన్ని రోజులు మీరు ఇంత బాధ అనుభవించారు అని చెప్పి ఇక సీతారామయ్య ఉన్న విషయం బయట పెడతాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. అంటే ఇప్పుడు నాన్నగారు 100 కోట్ల రూపాయలు బ్యాంకుకి వీళ్ళు కట్టలేకపోతే ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఎక్కడున్నట్టు అనగానే బ్యాంక్ మేనేజర్లు ఇక డబ్బు తీసుకొని రాజ్ ఇదిగోండి మీరు కట్టిన డబ్బు మొత్తం కూడా
అక్షరాల 100 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో సగం ఉంది, సగం ఇదిగోండి డబ్బు రూపంలో తీసుకొచ్చాం. మొత్తానికి మీ తాతయ్య చెప్పినట్టుగా మీరు మీ వైఫ్ చాలా గ్రేటు. మీ తాతయ్య మీకు ఎంత ప్రేమ ఉండకపోతే 100 కోట్ల రూపాయలంటే వెనక్కి తగ్గే ఈ రోజుల్లో ఆయన పేరుకు విలువిచ్చి 100 కోట్ల రూపాయలు కట్టారంటే మీరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ దుగ్గిరాల కుటుంబంలో నిజం అసలు సిసలైన వారసుడివి నువ్వే అని చెప్పి ఇక కావ్యని అలాగే రాజుని మెచ్చుకుంటారు. ఒక్కసారిగా ఇందిరాదేవి ఆశ్చర్యపోతుంది. ఇక వెంటనే సీతారామయ్య బ్యాంకు వాళ్ళని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు సారీ సార్, మీ తాతయ్య గారు చెప్పినట్టుగా మేము చేసాం, అంతలో ఏమీ లేదు అని అక్కడి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఒక్కసారిగా ఇక అందరూ కలిసి అనామిక వంక చూస్తూ ఉంటారు. అనామిక అప్పటికే ఏం జరిగింది, నేను అనవసరంగా ఈ విషయంలో తలదూర్చి ఆ నందగోపాల్ గారిని హత్య చేయించాను. మరి ఈ నందగోపాల్ మరి నిజంగా తాతయ్య గారి మనవడికి తాతయ్య గారి ఫ్రెండ్ వాళ్ళ మనవడు కదా అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ ఉంటే ఒక్కసారిగా కావ్యరాజు వస్తారు. ఏంటి పిలవని పేరంటానికి ఇక వచ్చావు సహా పాపని ఆశీర్వదించి వెళ్ళిపోవాలి కానీ ఇలా కుటుంబాలని కూల్చేయాలని ఎంత పనిగట్టుకొని ఇక్కడికి వచ్చావు అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో దుర్బుద్ధితోనే వచ్చావు. మర్యాదగా చెప్పు, ఏం చేయాలనుకున్నావు? ఈ విషయం ఎవరికీ తెలీదు, ఈ విషయం నీకెలా తెలిసింది అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ఇక జీబులో నుంచి పోలీస్ జీబ్ వచ్చి ఆగుతుంది. ఇక వెంటనే రాజు ఎవరని చెప్పి చూసేసరికి ఇక పోలీస్ ఆఫీసర్ అలాగే ఇక 4 పోలీసులు వస్తారు. రాజ్ నీకు పెద్ద ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను, నీ ఫోన్ కలవట్లేదు, అందుకే డైరెక్ట్గా వచ్చాను. ఇదిగో ఈ అనామిక లాంటి ఆడవాళ్ళు లోకంలో ఒక్కలుంటే చాలు అన్నీ నాశనం అయిపోవడానికి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక. ఏంటి అనామిక, ఏమనుకుంటున్నావు? ఎందుకా నీ పేరు ఎత్తానని అనుకుంటున్నావా? నువ్వు ఎంత ప్లాన్ వేశావో అంత ప్లాను మాకు మొత్తం అర్థమైపోయింది. బ్యాంక్ ఆఫీసర్లు రాజు వాళ్ళతో నాటకం వాడితే నువ్వు అదే అదనంగా తీసుకొని నిజంగానే ఇక వాళ్ళ మనవడిని నీ కొంగును కట్టేసుకొని నీతో పాటు తిప్పుకుంటూ వాడికి ఎరవేసి నందగోపాల్ అనే వ్యక్తిని నీ గ్రిప్పులో పెట్టుకున్నావు, నిజమా కదా అనగానే ఇక ఏమి మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే ఆ మనిషిని వీళ్ళు పట్టుకుందామని తెలియక వీళ్ళు కూడా ఆ సంతకం ప్రకారం నందగోపాలే మనవడు కదా అని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. నిజానికి వాడి చావు వాడు కొని తెచ్చుకున్నట్టు నీ దగ్గర చేరాడు. చివరాఖరికి వాడు నువ్వు పంపించిన వ్యక్తి ద్వారా చచ్చిపోయాడు, నిజమా కాదా అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత పెద్ద పోలీసులు అవని ఈ విషయంలో నాకు సంబంధమే లేదు. నిజానికి బ్యాంకు మేనేజర్ని కలిశాను, వీళ్ళకి ఇక అప్పులున్నాయని ఇంట్లో చెప్పట్లేదని ఇక ఈ కావ్య మీద రాజు మీద కోపం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను తప్పించి ఇలాంటి హత్య కేసుల్లో నాకు సంబంధమే లేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్, చాలు నీ నాటకాలు చాలు, నేను ఎందాకే ఆ వ్యక్తిని కలిశాను, నువ్వు ఎవరితో అయితే నందగోపాల్ చంపించావో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశాము, వాడిని నా స్టైల్లో ఇక వాడికి బుద్ధి చెప్పగానే నీ పేరే చెప్పాడు, ఇదంతా నువ్వే నడిపించావని చెప్పాడు. ఇంకా నువ్వు బొకాయించావంటే ఇంకాస్త ఎక్కువ శిక్ష పడుతుంది, మర్యాదగా ఒప్పుకో అనగానే వెంటనే అది నిజానికి నేనేం చేయలేదు అని చెప్పి బెదిరిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్, మర్యాదగా లొంగిపో అనామిక, నీకు నువ్వే వచ్చి ఇక్కడ ఉండి మా చేతులకి పట్టుపడ్డావు అనగానే పోలీస్ చేతిలో ఉన్న తుపాకీని తీసుకొని అక్కడ పక్కనే ఉన్న ధాన్యలక్ష్మిని మెడ పట్టుకొని మర్యాదగా నా సంగతి మీకు ఎవరికి తెలీదు, నేను చాలా ఘోరంగా ఆలోచించే మనిషిని, నన్నే అరెస్ట్ చేయించి 15 రోజులు రిమాండ్లో పెట్టినందుకే మీ మీద పగ సాధించడం కోసం వెనకాలే ఉంటూ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాను. అలాంటిది ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను అరెస్ట్ చేయిస్తే నేను ఏకంగా పోలీస్ జీబులో ఎక్కి కూర్చుంటాను అనుకుంటున్నారా? నందగోపాల్ గారిని లేపించేసింది నేనే, ఇప్పుడు ఈ ధాన్యలక్ష్మిని కూడా చంపేస్తాను, అప్పుడు ఒకేసారి జైల్లోకి వస్తాను అని చెప్పి ఇక పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి నెత్తి మీద తుపాకీ పెడుతుంది. ఒక్కసారిగా అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. నేను చెప్పినట్టుగా నాకు దారి ఇవ్వకపోతే మిమ్మల్ని ఈ మనిషిని కాల్చేస్తాను అనగానే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి హడలెత్తిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి ఇక అటు ఇటు చూస్తూ ఏమండి అనగానే
ఇక ప్రకాశం ఏమీ చేయలేడు. ఇక చుట్టుపక్కల అందరూ కూడా ధాన్యలక్ష్మిని ఇక ఎక్కడ తుపాకీతో కాల్చేస్తుందేమని భయపడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక చున్ని పక్కన పెట్టి పంజాబీ డ్రెస్తో ఒకే ఒక్క జంపు చేస్తుంది అప్పు. ఇక దెబ్బకి తుపాకీ కింద పడిపోతుంది. ఒక్కసారిగా చేతితో తుపాకీ పట్టుకొని ఇక వెంటనే గన్నుని తీసుకెళ్ళి అనామిక నెత్తి మీద పెడుతుంది రివాల్వర్. ఏయ్ అనామిక, ఏమనుకుంటున్నావే? నువ్వు మా అత్తని చంపుతానని బెదిరిస్తే ఇక్కడ అందరూ భయపడిపోతారనుకుంటున్నావా? నేను కూడా నీలాంటి దాన్ని. నేను కూడా ఏదైనా ఫిక్స్ అయితే అస్సలు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మా ఇంటి కుటుంబం మీద ఎంత గ్రడ్జు పెంచుకొని చివరాఖరికి ఒక వ్యక్తిని కూడా చంపావంటే నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడింది. అంతేకాకుండా మా అత్తగారిని చంపాలని ప్రయత్నించావు. ఇది మొత్తం కూడా ఎక్కడికిక్కడే సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఇక మొత్తం కూడా రికార్డ్ అయింది. ఇది చాలే నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి అరెస్ట్ చేయడానికి అని చెప్పి అప్పు అంటుంది. హే, నువ్వు నన్ను అరెస్ట్ చేయడం ఏంటే అని చెప్పి అనామిక అనగానే, మరి ఎవరనుకుంటున్నావు? ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఎస్ఐ. తను అరెస్ట్ చేయకపోతే ఎవరు అరెస్ట్ చేస్తారనుకుంటున్నావు అని చెప్పి కళ్యాణ్ ఎంటర్ అవుతాడు. చెప్పావు కదా, రోడ్డు మీదే బ్రతుకులు మీయి, ఎప్పటికీ రోడ్డు మీదే నేను అప్పు తిరుగుతామని. ఈరోజు రోడ్డు కాదు కదా, కనీసం చిన్న రాయి ముక్క కూడా నువ్వు చూడలేవు. జీవితాంతం జైల్లో చెప్ప కూడా తింటావు. నీలాంటి రాక్షసులకి నేను ముందే వార్నింగ్ ఇచ్చాను. తప్పేమనుంటే ముందే చేపేయడం ఆపేసే, లేదంటే నా భార్య పోలీస్ ఆఫీసర్ అయి నిన్ను సంఖ్యలతో ఈడ్చుకు తీసుకెళ్తుందని. అదే ఇప్పుడు జరిగింది అనగానే ఇక వెంటనే అప్పు అరెస్ట్ చేసి అనామికని పద నడు అని చెప్పి ఇక మొత్తానికైతే అనామిక దుగ్గిరాల కుటుంబానికి వచ్చి అడ్డంగా బుక్ అయిపోయి ఇరుక్కుపోయి సంఖ్యలతో ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. ఇక ఇక్కడ ఇలా క్లోజ్ అవ్వగానే ఇక ధాన్యలక్ష్మి మోహన్లో చెమటలు ముచ్చెమటలు పట్టేసి ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి కుప్పకూలిపోతుంది. ఇంట్లో అందరూ ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తారు. ఇక వెంటనే ధాన్యలక్ష్మి అని అపర్ణ అందరూ కూడా చుట్టుముట్టగానే ఇక ప్రకాశం వచ్చి మంచినీళ్ళు తీసుకొచ్చి తాగిగానే ఇక లెగిసి కూర్చుంటుంది. ఏమైంది ధాన్యం, ఏమైంది అనగానే, ఏమండి, నాకు తగిన శాస్త అయింది. బుద్ధి గడ్డి తిని ఆస్తి కోసం ఎన్నోసార్లు ఇంట్లో అందరినీ బాధ పెట్టాను. ఈరోజు ఆ బాధలన్నిటినీ ఈరోజు ఆ అనామిక ద్వారా ఒక్కసారిగా పటాపంచలైపోయాయండి. నిజానికి నా కోడల్ని నేను ఎన్నోసార్లు బాధ పెట్టాను. దేవుడు లాంటి మావయ్య గారిని కూడా బాధ పెట్టాను. ఇదంతా పక్కన పెట్టేస్తే కావ్యని ఎన్నోసార్లు దూరం చేసుకొని చాలా మాట్లాడినాను. నేను నిజంగా మనిషిలా ప్రవర్తించలేదు. బుద్ధి గడ్డి తిందండి నాకు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కళ్యాణ్ వచ్చి, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒకసారి ఆలోచించుకొని చూడు. అంతకుముందంతా నువ్వు మంచిగానే ఉండేదానివి. కావ్య వదనతో అన్ని విషయాలు షేర్ చేసుకునేదానివి. నువ్వు హ్యాపీగా ఉండేదానివి మమ్మీ. కానీ కొంతమంది రాక్షసుల స్నేహం చేస్తే ఇదిగో ఇలాగే అయిపోతుంది అని చెప్పి కళ్యాణ్ అనగానే, ఒరే కళ్యాణ్, ఇప్పటికైనా నా గురించి మీ ఇంట్లో అందరూ తప్పుగా అనుకుంటున్నారేమోనని నాకు చాలా గిల్టీగా ఉందిరా అనగానే వెంటనే ఇందిరాదేవి వచ్చి, చూడు ధాన్యలక్ష్మి, నువ్వు గిల్టీగా ఉండాల్సిన అవసరం లేదు. నీ గురించి మాకు తెలుసు. మామయ్య గారు నేను ఎన్నోసార్లు నీ గురించి ఆలోచించాం. ధాన్యలక్ష్మి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ధాన్యలక్ష్మి ఎప్పుడు కూడా అందరి మంచి కోరుకునేది. అలాంటిది ఇలా అయిపోతుందని మేము అనుకున్నాం తప్పించి ఏ రోజు నీ గురించి మేము చెడ్డగా అనుకోలేదు అని చెప్పి అనగానే, అవునమ్మా ధాన్యలక్ష్మి, ఆస్తి కోసం నువ్వు అడిగావని నేను ఏ రోజు అనుకోలేదు. కేవలం కళ్యాణ్ గురించే, కళ్యాణ్ భవిష్యత్తు గురించే నువ్వు అడిగావని నాకు తెలుసు. అందుకే 100 కోట్ల రూపాయలని 200 కోట్లుగా మార్చిన రాజ్, కళ్యాణ్ ఇద్దరూ చెరుకు 100 కోట్లకి ఆస్తి పరులు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి అనగానే, అయ్యో మామయ్య గారు, ఎంత పని! నేను ఆస్తి కోసం ఇంత ఘోరంగా దిగజారి మాట్లాడాను. కానీ మీరు ఇంత కూడా నా మీద కోపం పెంచుకోకుండా కళ్యాణ్కి ఇక రాజ్ సంపాదించిన ఆస్తి మొత్తం సగభాగం అంటున్నారు. అంతే చాలు. మీలాంటి మనుషుల గురించి నేను చాలా తక్కువ ఆలోచించాను, చాలా ఘోరంగా ఆలోచించాను. నన్ను మీరందరూ క్షమించాలి అని చెప్పి కనకం దగ్గరకు వచ్చి, కనకం, అప్పు విషయంలో నేను చాలా తప్పు చేశాను. ఈరోజు నా తప్పు అన్నిటికీ ఒకటేసారి అందరి ముందు క్షమాపణ అడుగుతున్నాను. కావ్య, నన్ను క్షమించమ్మా. అప్పుని నా సొంత కూతురులాగా చూసుకుంటాను. నా కొడుకుని, నా కోడల్ని నాతో పాటు ఉండమని చెప్పమ్మా అనగానే, అయ్యో చిన్నత్తయ్య,
మీరే అడగండి కళ్యాణ్ని ఉండిపోమని. కళ్యాణ్ ఎందుకు ఉండడం నేను చూస్తాను అనగానే, ఒరే కళ్యాణ్ నా దగ్గరే ఉండిపోరా, నీ భార్యను తీసుకొని నా దగ్గరే ఉండిపోరా అనగానే, మమ్మీ నేను అప్పు నువ్వు ఎప్పుడు పిలుస్తావా ఎప్పుడు ఉండామా అని చెప్పి అనుకుంటున్నాము. ఆ దేవుడి దయ వల్ల ఇక్కడే ఉండిపోతాం మమ్మీ అని చెప్పి కళ్యాణ్ కూడా ఇక ధాన్యలక్ష్మికి దగ్గరగా అయిపోతాడు. ఇదంతా గమనిస్తూ రుద్రాని ఇక చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా సరే కానీ వానాకాలం వచ్చి వాన వచ్చి వెలిసిపోయినట్టు ఇంత పెద్ద గొడవ జరిగి ఇప్పుడే చల్లారింది ఈ ఇంట్లో. ఇప్పుడిప్పుడే నవ్వులు వికసిస్తున్నాయి. కాబట్టి ఈ పాపకి అందరి ముందు మంచిగా పేరు పెట్టి ఇక బారసాల ఫంక్షన్ మొదలు పెడదాం అని చెప్పి ఇక ఇందిరాదేవి ఇక పాపను తీసుకొని ఇక చెవిలో 3 సార్లు పేరుని చెప్తుంది. ఇక అక్కడే ఉన్న రుద్రాని షాక్లోనే ఉంటుంది. ఇక వెంటనే స్వప్న అత్త అత్త అనగానే దెబ్బకి నాకేం సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా ఏంటి సంబంధం ఉండేది, ఈ పాప నీకు కొడుకు పుట్టిందే, నీకు సంబంధం లేదంటావేంటి అనగానే, ఈ పాపతో కాదు అనగానే, నేను తర్వాత నీతో మాట్లాడతాను నేను అత్త, 3 సార్లు చెవులో పేరు పెట్టి ఎంతైనా నానమ్మవి కదా అని చెప్పనగానే 3 సార్లు పేరు పలికి ఉయ్యాల్లో వేస్తుంది. ఇక మొత్తానికైతే పాపని అందరూ ఎత్తుకొని ముద్దులాడుతూ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. కావ్య ఒక్కసారిగా ఇక పాపని ఎత్తుకొని ఇక కిందకి కూర్చొని కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి కూర్చుంటుంది. ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. ఇక కావ్య దగ్గరకు వచ్చి అమ్మ కావ్య ఏమైంది అని చెప్పి ఇక అందరూ కూడా దగ్గరికి రాగానే, ఏమో అత్తయ్య గారు బాగా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు నీరసంగా ఉంది అత్తయ్య గారు అని చెప్పి ఇక నీరసం అయిపోతూ ఉంటే, ఇక డాక్టర్ గారికి ఫోన్ చేయరా రాజ్, కావ్య ఎప్పుడు ఇలా అవ్వలేదు అని చెప్పి అనగానే, కావ్యకి ఏమైందా అని చెప్పి కంగారుతో రాజ్ వెంటనే కూడా ఇక డాక్టర్ని పిలుస్తాడు. పిలవగానే డాక్టర్ వచ్చి అందరి ముందు ఒక మంచి గుడ్ న్యూస్, కావ్య కడుపుతో ఉంది, తల్లి కాబోతుంది అన్న విషయం తెలుసుకుంటారు. ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. తాతయ్య అని చెప్పి ఇక ఆశీర్వాదం తీసుకోవడానికి రాజ్ కావ్య ఇద్దరు కూడా సీతారామయ్య ఇందిరాదేవికి కాళ్ళకు దండం పెట్టగానే, తాతయ్య నువ్వు కనబడవు కానీ చాలా పెద్ద దొంగవి, నువ్వు ఇంత ప్లాన్ వేసావా అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, మరి ఏం చెయ్యాలరా, నువ్వేమో ఎడమోహం, నా మనవరాలు పెడమోహం. నా మనవరాలు ఎన్నిసార్లు చెప్పినా నా మనవరాలంటే నీకు గిట్టేది కాదు, అందుకే ఇక తెగించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఇంత నిర్ణయం తీసుకున్నాను కాబట్టే కదా ఈరోజు నా మనవరాలు తల్లి కాబోతుంది అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి, బావా నిజానికి నువ్వు చేసింది చాలా గొప్ప విషయం, నేను కూడా చాలాసార్లు కావ్య గురించి రాజ్ గురించి బాధపడేదాన్ని. ఈరోజు మనం ఎంతమంది ఎన్ని మాటలన్నా వాళ్ళిద్దరు మాత్రం ఎప్పటికీ విడిపోరు బావా అని చెప్పి ఇక సీతారామయ్య ఇందిరాదేవి కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఒక్కసారిగా రుద్రాని ఇక అటు ఇటు తిరుగుతూ ఇక ఏం చెయ్యాలా, ఈ రాజ్ కావ్య ఇద్దరు కూడా ఈ ఇంటికి ఇక భార్యాభర్తలుగా కాకుండా ఏకంగా తల్లిదండ్రులు కూడా అయిపోయారు. ఇటు చూస్తే అనామిక జైలుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణ్కి 100 కోట్లు, రాజ్కి 100 కోట్లు ప్రాపర్టీ దక్కేలాగా చేశాడు ఈ ముసలోడు. నా కొడుక్కి ఎటొచ్చి వారసుని కూడా ఇవ్వలేదు ఈ స్వప్న. ఇప్పుడు నా పని ఏంటి, ఎవరిని ఏం చేస్తే నా దారికి వస్తుంది డబ్బు అని చెప్పి ఇక కావ్య వంక చూస్తూ ఉంటుంది. కావ్య కడుపు వంక చూస్తూ, అవుతున్నావు కదా తల్లివి, నువ్వు తల్లివి ఎలాగ అవుతావో నేను చూస్తాను. నువ్వే నీ వల్లే చేతి వరకు వచ్చిన డబ్బుని ఇక ఈ రకంగా ఇక అందరికీ ఎటొచ్చి చేతి వరకు వచ్చిన డబ్బుని దూరం చేసింది కావ్యే. ఈ కావ్య ఉంటే ఈ ఇంట్లో నవ్వులు వర్ధిల్లుతూ ఉంటాయి. ఈ కావ్య లేకపోతే హ్యాపీగా ఆస్తి మొత్తం కూడా ఇక ఎటు పడితే అటు ఎవరు పడితే వాళ్ళు అనుభవించడానికి ఉంటుంది అని చెప్పి కావ్యని ఇక చంపేద్దామనే ప్లాన్ అయితే మనసులో వేస్తుంది. ఇక ఒక్కసారిగా ఇక చీర మొత్తం తడిచిపోతూ ఉంటుంది రుద్రానిది. ఒక్కసారిగా అత్త అత్త అని చెప్పి పాపను తీసుకొని, ఏంటత్తా ఈ చీరంతా ఇలా తడిపేసింది అనగానే ఒక్కసారిగా పాప టాయిలెట్ పోసిందని అర్థం చేసుకుంటుంది రుద్రాని. అందరూ కూడా నానమ్మ అంటే పాపం ఇక పాపకి చాలా ఇష్టం అనుకుంటా, అందుకే చీరతో మొత్తం తడిపేసింది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కనకం.
ఇక కనకం అలా అనగానే ఇక చీర చూసుకునేసరికి మొత్తం తడిచిపోయి ఉంటుంది. కోపంతో రగిలిపోతూ ఉంటే ఇంట్లో అందరూ కూడా నవ్వుతారు రుద్రాణిని చూసి. ఇక వెంటనే అక్కడి నుంచి నవ్వండి నవ్వండి, త్వరలోనే ఈ రుద్రాణి ఏంటో మీ అందరికీ చూపిస్తాను. ఈ ఇంటిలో ఇంత నవ్వులు ఇంతమంది మంచితనంగా ఉండడం ఈ రుద్రానికి ఎప్పటికీ నచ్చదు. నా కొడుకుకి నాకు అన్యాయం జరిగితే నేను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇక కావ్య మీద ఇక ఏవేవో ప్లాన్లు వేయాలని చూస్తూ ఉంటుంది రుద్రాని. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.